శ్రీ గణేశుని జన్మకథ. ప్రాచీన కాలంలో హిమాలయాల్లోని లాస పర్వతం మీద శివుడు మరియు పార్వతీదేవి నివసించేవారు. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది. కాని ఎవరో వచ్చి తనను అడ్డుకోవకుండా తన ముఖద్వారాన్ని కాపాడమని అనుకున్నది. ఆమె తన శరీర పసుపును తీసుకుని ఒక అందమైన బాలుడిని తయారుచేసి జీవం పోసింది. నీ పేరు గణేశుడు. నువ్వు నా కుమారుడు. నేను అనుమతిస్తే తప్ప ఎవరినీ లోపలికి అనుకోకు. గణేశుడు తల్లికి మాట ఇచ్చి ఆ ద్వారం కాపాడడం ప్రారంభించాడు. శివుని రాక గొడవ. కొంతసేపటి తరువాత శివుడు ఇంటికి వచ్చాడు. కాని గణేశుడు అతన్ని అడ్డగించాడు. శివుడు, ఎవరయ్యా నువ్వు? నా ఇంట్లోకి పోనివ్వు. గణేశుడు, నా తల్లి చెప్పినంతవరకు ఎవరినీ లోపలికి అనుకోవడం లేదు. శివుడు ఆశ్చర్యపోయాడు. నీ తల్లి పార్వతీ నా భార్య. నేను లోపలికి వెళ్తాను. కాని గణేశుడు అతని మాట వినకుండా ద్వారం అడ్డుకున్నాడు. యుద్ధం విషాద ఘటన. శివుడు కోపంతో తన గణాలను, సైనికులను పంపించాడు. కాని గణేశుడు వారందరినీ ఓడించాడు. ఇంద్రుడు, విష్ణువే వచ్చినా గణేశుడిని ఓడించలేకపోయారు. శివుని సహనం పోయింది. అతను త్రిశూలంతో గణేశుని తలను వేరుచేశాడు. అంతలో పార్వతీదేవి బయటకు వచ్చి తన కుమారుడు మరణించిన విషయాన్ని గమనించింది. ఆమెకి తీవ్ర దుఃఖం మరియు కోపం కలిగింది. ఆమె శక్తి మొత్తం ప్రపంచాన్ని కదిలించింది. ఆమె రోదిస్తూ, శివా, నా కుమారుని చంపావు. అతను తిరిగి బతకకపోతే నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాను అని అరిచింది. గణేశుని తిరిగి పుట్టుక, ఏనుగు తలతో దేవుడు. శివుడు తన పొరపాటు గ్రహించి నీ కుమారుడు తిరిగి బ్రతికిస్తాను అని హామీ ఇచ్చాడు. ఆయన తన గణాలను అడవికి పంపి ముందుగా కనబడే జీవి తల తీసుకురా అని చెప్పాడు. వారు ఒక చిన్న ఏనుగును చూశారు మరియు ఆ ఏనుగు తలను తెచ్చారు. శివుడు ఆ తలను గణేశుని శరీరానికి అమర్చి అతనికి జీవం పోశాడు. పార్వతీ ఆనందంతో గణేశుని ఆలింగనం చేసుకుంది. అన్ని దేవతలు గణేశుని ఆశీర్వదించారు. శివుడు ప్రకటించాడు, ఇక ముందు ఎవరు ఏదైనా కార్యం ప్రారంభించాలంటే మొదటగా గణేశుని పూజించాలి. ఆయన అన్ని అడ్డంకులను తొలగించేవాడు. ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన బోధలు: 1. తల్లిదండ్రుల మాటలు గౌరవించాలి. 2. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, కష్టాలను ఎదుర్కోవాలి. 3. ప్రేమ, భక్తి అన్నీ మళ్లీ జీవం పోయించే శక్తిని కలిగి ఉంటాయి.